ప్రభుత్వం వచ్చింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మీకెందుకు ఉలుకు? చెప్పనియండి. చెప్పిన తర్వాత వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన మీకు ప్రతిపక్షంగా మీ వెర్షన్ ఏదో చెప్పుకునే అవకాశం అసెంబ్లీలో ఉంటుంది. మీరు ఎట్లాగ అంటున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంది, శ్వేతపత్రాలు ఏంది, మేము ఇచ్చిన ఆడిట్ రిపోర్టే శ్వేతపత్రం మళ్ళీ కొత్తగా ఏందని. మీకు ఎట్లాగ ఉంది కదా, మీరే చెప్తున్నారు ఆడిట్ రిపోర్టే శ్వేతపత్రం. మీరు మళ్ళీ చెప్పేది ఏముంటుంది? వాళ్ళని చెప్పనండి. వాళ్ళు చెప్పేది తప్పు అయితే ఆ తప్పుని మీరు ఖండించవచ్చు అసెంబ్లీలో. ఇది కాదు ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల సొమ్ము కొంత దుర్వినియోగం అయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చేయాలి కాబట్టి ఆ గత ప్రభుత్వం ఏం చేసింది చెప్పిన తర్వాత మేము ఏం చేయబోతున్నామో చెప్తున్నాం అని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి రాష్ట్రం అప్పు 6,85,765 కోట్లు. నేడు అసెంబ్లీలో సర్కారు ఉన్న బడ్జెట్ అంచనాలకు ఖర్చులకు మధ్య 20% పైగా తేడా. శ్వేతపత్రంలో బాగా వెల్లడించిన ప్రభుత్వం. నీళ్లు కరెంటు పైనే శ్వేతపత్రం. ఇది ప్రధానంగా అప్పుల పైన ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వం చేసిన పనితీరు, ప్రభుత్వం చేసిన ఖర్చుల పైన శ్వేతపత్రం విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడానికే ప్రధానంగా ఈ 2 రోజుల అసెంబ్లీ ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని, గత ప్రభుత్వం చేసిన ఖర్చుల్ని, ఆర్థిక అవకతవకల్ని చెప్తూనే మీరు తొందరగా ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలి. మీరు తొందరగా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన స్పందిస్తేనే ప్రజలకు నమ్మకం ఏర్పడుద్ది. నెక్స్ట్ ఇంకోటి, ఒక్క రోజులో 4 కరోనా కేసులు. ఒక్క రోజులో 4 కరోనా కేసులు. వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకటన. గత వారం 5 కేసులు నమోదు. నేటి నుంచి విరివిగా కరోనా టెస్టులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహపై అత్యవసర సమావేశం. ఒక్క రోజులోనే 4 కరోనా కేసులు. లాస్ట్ వీక్ 5 కేసులు వచ్చి వీక్ మొత్తంలో నిన్న ఒక్కరోజే 4 కరోనా కేసులు వచ్చినాయట. దీనిపైన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సమీక్ష చేసినట్టు ఉంది. ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకునే అంశం. ఇప్పుడు వింటర్ సెషను. ఈ వింటర్ సెషన్లో తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కరోనాకు సంబంధించిన వైరస్. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. మిగతా విషయాలు ఎట్లున్నా, ఎందుకంటే హెల్త్ ఇష్యూ, పిల్లలు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్, మహిళలు, అదేవిధంగా బయట ఆర్టీసీ బస్సులలో తీవ్రమైన క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ క్రౌడ్ వల్ల కూడా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కరోనా కేసులు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పరిశీలిస్తే